నమస్తే. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ప్రతి వారం లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఇంద్రుడు పైనుంచి అలా వెళుతున్నాడు గగన విహారం చేసుకుంటూ. భూమి మీద ఒక రైతు పొలం దున్నుతున్నాడు. చూశాడు, ఇదేమిటి ఇవాళ రేపు వర్షం వచ్చే సూచనలు ఏమి లేవు కదా, ఇదేమిటి పిచ్చోడు పొలం దున్నుతున్నాడు అని చెప్పి ఇంద్రుడు అనుకుంటాడు. సరే అతన్నే అడుగుదాం అని చెప్పి మారు వేషంలో వెళ్ళి, ఏమయ్యా పొలం ఇప్పుడు దున్నుతున్నావేంటి, వర్షాలు వచ్చే సూచనలు లేవు? ఏమోనయ్యా, నాకు ఈ రాత్రి వర్షం పడుతుంది అనుకుంటున్నాను. వర్షం పడితే వృధా అవుతుంది, చూస్తూ ఏ రైతు ఊరుకోలేడు. సో నేను రైతును కాబట్టి ఖచ్చితంగా దున్ని తీరాలి అంటాడు. తెచ్చోడ ఇప్పుడు వర్షం పడ్డం ఏంటి? పడదాం లేదు, నాకు అనిపిస్తుంది పడుతుంది. సరే ఇంద్రుడు వెళ్ళి మామూలుగా తన రూపంలోకి వెళ్ళిపోయి, అరే మొత్తం కంట్రోలర్ నేను కదా, నేను పడదు అంటే పడుతుంది అంటాడేంటి, ఎందుకన్నా మంచిది ఒకసారి చెక్ చేసుకుందాం అని వెరిఫై చేసుకుందామని చెప్పి తన మొత్తం తన అండర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు. ఇంద్రుడు, వాయువు, అగ్ని అన్ని అందరిని పిలుస్తాడు. అష్టదిక్ పాలన మొత్తం అందరిని పిలుస్తాడు. ఏమిటి సమావేశం ఇంద్ర అంటే ఇంద్రుడు చెప్తాడు, ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రేపు వర్షం పడడానికి వీల్లేదు, జాగ్రత్త అని వర్ణుడికి చెప్తాడు. వర్ణుడు అలాగే ఖచ్చితంగా దానిదేవుని, దీనికి ఇంత పెద్ద సమావేశం ఇంత అవసరమా? బట్ ఒక చిన్న కండిషన్, ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది కదా. నాకున్న లింక్ ఏమిటంటే, నేను కురవను, బట్ చల్లగాలి నా మీదకి వస్తే ఖచ్చితంగా నేను ఏం చేయలేను. అది అసంకల్పితంగా నా ప్రమేయం లేకుండా జరిగిపోద్ది. చల్లగాలి తగలకుండా ఉంటే నేను కురవను. వాయువుని పిలిచి, నువ్వు కురవడానికి, నువ్వు తగలడానికి, నువ్వు వీయడానికి వీల్లేదు, నువ్వు వీస్తే తను కురిచే అవకాశం ఉంది, నువ్వు అస్సలు నేను స్తంభించిపోతానంటే. ఇంద్ర ఎందుకంటే ఇది నువ్వు చెప్పిన తర్వాత ఇంకేముంది అసలు బయటకు. కానీ ఇక్కడ నాకో లింక్ ఉంది. ఏమిటి అంటే, కప్పలు అరిస్తే నాలో కదలిక వస్తుంది. కప్పలు అరిస్తే నీలో కదలిక వస్తుందా? సరే అయితే ఈ మండూక రాజుని పిలవండి. మండూక రాజు వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అరవడానికి వీల్లేదు, మీ మొత్తం జాతి ఇవాళ రేపు మొత్తం మౌనవ్రతం అంటే. ఇంద్రుడు అంతటి వాడు చెప్పిన తర్వాత కప్పలు ఏం చేస్తాయి? సరే అరవడం మానేస్తాం. కానీ మాకు ఒక బలహీనత. ఏమిటా బలహీనత అంటే, మేము మినుగురులు ఉంటాయి కదా, మినుగురులు ఆ మినుగురులు మెరిస్తే మాత్రం మేము అరవక తప్పదు. మినుగురులు ప్రకృతి సహజం. మినుగురులు అరిస్తే కదిలితే మేము అరవక తప్పదు. మినుగురులను పిలిచి, మీరు అసలు రావడానికి వీల్లేదు, మీరు కనబడడానికి వీల్లేదు ఈ 2 రోజులు. ఇందుకు అంత వాడు చెప్పితే అసలు మేము బయటికే రాం, లాక్డ్, మొత్తం ఆ రూముల్లో లాక్ చేసుకుని ఉంటాం, బయటికే రాం. సరే అవి లాక్ చేయండి. వర్షం పడింది, పొలం దున్నాడు, ఆనందంగా రైతున్నాడు. ఇంద్రుడికి అర్థం కాలేదు, అరే ఇన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేశాను, సింపుల్ గా వర్షం పడిపోయింది, వాడు దున్నేసుకున్నాడు, అంతా అయిపోయింది, ఇంత ప్రయాసం ఏమైపోయింది? వర్షం పడిపోయింది, తన పొలం దున్నేసుకున్నాడు. అరే ఇంత ప్రయాసం ఏమైపోయింది, నా కష్టం అంతా ఏమైపోయింది? ఇంత పెద్ద మీటింగ్, ఇవన్నీ నా మొత్తం నా బలాలు, నా అధికారాలు, నా సహచరులు, సహకారం అంతా ఏమైపోయింది? ముఖ్యంగా పెద్దరికం, వాడు ఏమైపోయింది అని చెప్పి అందరినీ సమావేశపరిచి సీరియస్ గా అడుగుతున్నాడు. కురవద్దన్నాను కదా, ఎందుకు కురిసావు? ఫస్ట్ అందరినీ తన వజ్రాయుధంతో తీశాడు, ఏదో చేసేద్దామని. అప్పుడు అంటాడు వర్ణుడు, ఇంద్ర తొందరపడకు, ఆ గాలి వీయడం వల్ల నేను కురిశాను. వర్షం కురిసిన మాట వాస్తవం, సర్జికల్ స్ట్రైక్ జరిగిన మాట వాస్తవమే. సో ఆ వర్షం గాలికి తగలడం వల్ల నేను కురిశాను, ఇది నిజం. అంటే
నువ్వు ఎందుకు వీచావని అడుగుతాడు. నేను వీయడం నిజమే, కానీ కప్పలు అరిచాయి. కప్పలు మీరెందుకు అరిచారు? నేను మనిషి మినుగురు కనిపించాయి, మీరెందుకు కనిపించారు వాటిని అడిగితే, రామరామ మేము కనిపించడం ఏంటి శివ శివ, అస్సలు మేము రూమ్ లోంచి బయటికి రాలేదు, లాక్కడి మేము అసలు బయటికే రాలేదు. నారదుడు అటు వెళుతూ ఉంటే అడుగుతాడు ఇంద్రుడు, ఏం జరిగింది నారద ఇదంతా తెలుసు ఇదంతా ఏం జరిగింది అని అడిగితే అప్పుడు నారదుడు చెప్తాడు, ఏం లేదు, అక్కడ జరిగింది ఏమిటంటే మినుగుర్లు కదిలాయి, కప్పలు మరిగాయి. మినుగుర్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే అవి మినుగుర్లు కాదు, ఆ రైతు పొలం దున్నుతూ ఉంటే ఇంకా భర్త ఇంటికి రాలేదని భార్య వచ్చి, ఏమంటే చీకటి పడుతోంది, ఇంకా ఏమిటి పొలం దున్నడం, ఒక్కళ్ళే చేయడం ఏంటి అని అంటే, ఈ రాత్రికి వర్షం పడద్దని గట్టిగా నాకు నమ్మకం ఉంది, ఈ పనేమో పూర్తి కాలేదు, పూర్తయిన తర్వాత కురిస్తే బాగుంటుంది, నా ఒక్కడితో లేట్ అయిపోతుంది అంటే, అలా అంటారా, అయితే తొందరపడకండి, 2 పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొని వస్తాను అని చీకటి పడింది. అందరూ ఆ దివిటీలు పట్టుకొని, కుటుంబం అంతా 2 పిల్లలు భార్య ఆ దివిటీలు పట్టుకొని ఆ దీపాల వెలుగులో దున్నుతూ ఉంటే, వాళ్ళు సహాయం చేస్తూ ఉంటే, దీపాలు పెట్టి సహాయం చేస్తుంటే భర్త దున్నుతున్నాడు. నిజంగా ఈ సన్నివేశం ఊహించుకుంటే ప్రకృతే పులకిస్తుంది. ఎప్పుడైతే ఆ దీపాలు గాలికి అలాగా ఎలుగి అవుతుంటే, మినుగురులా కదులుతుంటే, మినుగురులు అనుకుని కప్పలు అరిచాయి, మొరిగాయి, కప్పలు అరిచాయి, కప్పలు అరవంగానే చల్లగాలి కదిలింది, చల్లగాలి కదలంగానే మేఘుడు వర్షించాడు, సో వర్షం పడింది. ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, నీ సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. భగవంతుడు అడ్డం వచ్చిన సంకల్పం గట్టిదైతే ఆపడానికి వీల్లేదు. కాబట్టి బలంగా సంకల్పించుకో, ఏమన్నా జరుగుతుంది. చాలా బాగా చెప్పారు. అంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలా, అంటే సంకల్ప బలం ఎంత గొప్పది అని చెప్పడానికి. చాలా మంది అనుకుంటూ ఉంటారంటే, మామూలుగా ఏదో చెయ్యాలి అని స్టార్టింగ్ లో ఒకలా ఉంటుంది, ఎండ్కి వచ్చేటప్పటికి అంత నిబద్ధతగా ఆ సంకల్ప బలం లాస్ట్ వరకు కంటిన్యూ చేయలేకపోతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మళ్ళీ ఇంకో చిన్న కథ చెప్తాను, అడిగేవు కాబట్టి. వాస్తవంగా జరిగింది. ఇప్పుడు ఒక ఊహాజనితమైనటువంటి కథ మాట్లాడుకున్నాం. అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి, ఇలా ఉంటే ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పడానికి ఒక ఊహాజనితమైనటువంటి కథ. వాస్తవంగా ఒక జరిగిన కథ 1980లో జిమ్మీ క్యారీ అని ఒక హాలీవుడ్ హాస్య నటుడు, జిమ్ క్యారీ ఒక ఫేమస్ హాలీవుడ్ హాస్య నటుడు. తను 80s లో సినిమాలు లేక చాలా బాధపడుతున్నాడు. 1980s లో అసలు సినిమా లేదు, ఎంత ప్రయత్నం చేసినా అవకాశాలు రావట్లేదు. తను ఏం చేసుకున్నాడంటే, తన పుస్తకంలో కొన్ని అఫర్మేషన్స్ రాసుకున్నాడు. ఎలాంటి అఫర్మేషన్స్ అంటే, నేను మంచి డైరెక్టర్లను కలుస్తున్నాను, నేను మంచి కథలు వింటున్నాను, మంచి యాక్టర్స్తో నేను మూవ్ అవుతున్నాను, నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను కలుస్తున్న వాళ్ళందరూ మంచి వాళ్లే, నా పాత్రలన్నీ మంచివే అని రాసుకున్నాడు. ఇలా రాసుకొని తను ఏం చేసుకున్నాడంటే, 90s లో ఒక చెక్కు 100 మిలియన్ చెక్ ఒకటి రాసుకొని, 100 మిలియన్స్ చెక్ ఒకటి రాసుకొని తన పర్సులో పెట్టుకొని జోబులో పెట్టుకున్నాడు. ఒక ప్రొడ్యూసర్ ఇచ్చాడని చెప్పి పెట్టుకొని నటించినందుకు ఒక ప్రొడ్యూసర్ వచ్చింది నాకు 100 కోట్ల చెక్కు, 100 మిలియన్స్ $100 మిలియన్ ఇచ్చాడని చెప్పి చెక్ రాసుకొని పెట్టుకున్నాడు. 94లో తన 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఢమ్ డమేర్ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ 1994లో. నిజంగా డైరెక్టర్ వచ్చి, ప్రొడ్యూసర్ వచ్చి 100 మిలియన్ చెక్ తను తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు తను రాసుకున్న ఈ చెక్కుని అక్కడ ఉన్న వాళ్ళకి చూపించి, నేను ఇది ముందే రాసుకున్నాను అని చూపించి అది చింపేసి ఈ 100 మిలియన్ తన అకౌంట్ లో వేసుకున్నాడు. సో నువ్వు అనుకుంటే ఇందాక మనం చెప్పుకున్న కథ, ఈ వాస్తవ సంఘటన రెండు ఒకటే తెలియజేస్తున్నాయి. ఏమిటి బలంగా తెలియజేస్తున్నాయి అంటే, నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది, యద్భావం తద్భవతి. నువ్వు నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా ఉండు, నీ భవిష్యత్తు నిర్మాణం కోసం నువ్వు ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నంలో ఎంతసేపు నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా ఉండు. నీ 2 inches బ్రెయిన్ని నువ్వు ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది. సూపర్, చాలా బాగా. కాలర్ ఉన్నారు లైన్ లో, కోదాడ నుంచి నాగమణి గారు. నమస్తే అమ్మా, మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. హలో హలో చెప్పండి. హలో చెప్పండి, మాట్లాడండి.
ధన్యవాదాలు మేడం. ఓకే అండి, చెప్పండి. సార్ మా పాప గురించి తెలుసుకుందామని ఫోన్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మే 3, 2006. మే 3, 2006. ఎంతమంది పిల్లలండి? ఒక బాబు ఒక పాప సార్. బుధవారం పుట్టినట్టు తెలుసా? ఆ, ఇది పాపదా? పాప సార్. అమ్మాయి ఏం చేస్తోంది ఇప్పుడు? ఏం చదువుతోంది? లాంగ్ టర్మ్ తీసుకుంది సార్. ఇది పాఠ్యమి, కృష్ణపక్షము, బహుళ పాఠ్యమి. ఇది ధనుస్సు రాశి. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసం, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అలాగే 13 ముఖాలు, త్రయోదశి. ఇది అల్టిమేట్ రుద్రాక్ష జాతకానికి. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఈ రెండిట్లో మీకు ఏది వీలైతే అది ఇచ్చి చూడండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత ఆ ఫలితం ఒక అద్భుతం. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం. ఇందాకే చెప్పుకున్నాం పాజిటివిటీ ఎలా ఉంటుందో. రుద్రాక్ష ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఒక ఆధ్యాత్మిక బీజ సంపద. ఇది మన దగ్గర ఉంటే మనం చేస్తున్న పనికి ఖచ్చితంగా ఇది తోడైతే ఆ వచ్చే ఫలితం వావ్ అనేటట్టు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ కరీంనగర్ నుంచి అన్నారు రాజబ్రహ్మచారి గారు. రాజబ్రహ్మచారి గారు మాట్లాడండి. గురువు గారు ఉన్నారు. రాజబ్రహ్మచారి పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, ఏమిటండి రాజబ్రహ్మచారి గారు? గురుగారు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కొంచెం మీ పేరు గురించి చెప్పండి. పేరు వెంకట రాజబ్రహ్మచారి. వెంకట రాజబ్రహ్మచారి. అవునండి. వెంకట రాజబ్రహ్మచారి. అవునండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. August 2nd, 1976. ఆగస్ట్ 2nd, 1976. ఆగస్ట్ 2nd. Yes, sir. 1976. 76. Yes. బ్రేక్ఫాస్ట్ అయిందా అండి రాజబ్రహ్మచారి గారు? Yeah, I have completed, sir. గొంతులో ప్రాబ్లం ఉన్నా గట్టిగా మాట్లాడుతున్నాను. సో ఏం చేస్తున్నారండి? యాక్చువల్గా నేను లెక్చరర్ గా చేసేది సార్. ఓ ఫ్యాకల్టీ. గవర్నమెంటా ప్రైవేట్ అండి? చేస్తుండే. నేను ఇంటర్మీడియట్ కాలేజ్ లో. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా ఒక 2 years నుంచి రియల్ ఎస్టేట్ కి వచ్చాను. ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ లో లేరా అండి? ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ లో లేరండి. రియల్ ఎస్టేట్ వచ్చాను. మీరు మండే పుట్టినట్టు తెలుసా? సోమవారం నాడు. అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు రాజబ్రహ్మచారి గారు? ప్రస్తుతానికి కూడా అంటే మనది ఒక వెంచర్ పెట్టాము. రియల్ ఎస్టేట్ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను సార్ ఇప్పుడు. రియల్ ఎస్టేట్ అంటే వెంచర్ పెట్టాము. ఓన్ వెంచర్. ఓకే. ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది తులారాశి. ఎంతమంది పిల్లలు సార్? బ్రహ్మచారి గారు 2 బాబులు అండి. 2 బాబులు. రైట్. బ్రహ్మచారి గారిని పిల్లల గురించి అడుగుతున్నారు. కృష్ణుడికి కూడా పిల్లలు ఉన్నారు. అస్ఖలిత బ్రహ్మచారి ఆయన. ఆయన అస్ఖలితం అంటే అసలు స్ఖలించిన వాడు. ఆయనే బ్రహ్మచారి. అది పెద్ద హిస్టరీ. మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు బ్రహ్మచారి అనే టాపిక్ వస్తే మళ్ళీ చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మనం ఇంకొకసారి మాట్లాడదాం. ఆయనకి 16,000 నోట గోపికలు, 16,000 చిల్లర మంది. సో రైట్. రాజా బ్రహ్మచారి గారు సార్ ఒక చిన్న కాంబినేషన్ సార్, అవకాశం ఉంటే ధరించండి. మనం ఇక్కడ ఇంతకంటే మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపం, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 లేకపోతే 1.
ఇది వచ్చిన తర్వాత బాగుంటుంది అని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆ మార్పు ఏమిటో మీరు చూస్తారు. అలా అని ఏది పడితే అది వేసుకోవద్దు. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీ ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేసుకోగలిగితే ఆ ఫలితం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ ఉన్నారు మల్లారెడ్డిగూడెం నుంచి వెంకన్న గారు. గుడ్ మార్నింగ్ అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. ఎల్లారెడ్డిగూడెం. ఏం చేస్తున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? బిఎస్సి నర్సింగ్ అయిపోయింది. బిఎస్సి నర్సింగ్ అయిపోయింది. బిఎస్సి నర్సింగ్ ఈక్వల్ టు డాక్టరే. ఏముంది, డాక్టర్ తో సమానమే. అవును, బోల్డ్ అన్ని అవకాశాలు ఇప్పుడు. మంచి డిమాండ్ ఉన్న కోర్స్. చెప్పండి. మా అబ్బాయి పేరు శివశంకర్ రంపీటి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 29/4/2000. 2000. శనివారం పుట్టినట్టు తెలుసు కదండి? అవునండి సార్. అవునండి గురుగారు. అలాగే ఇది ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి. ఇది కుంభరాశి. అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశాదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసం, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఇవ్వండి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఈ మధ్య చాలా ఎక్కువగా కరుంగలి మాల గురించి వింటూ ఉన్నాం. సో అది వేసుకుంటే బాగుంటుంది, మంచిది అని చాలా వింటున్నాం. దాని గురించి చెప్తారా? ఈ సంస్థ నుంచి కరుంగలి మాల కూడా ఉంది. అంటే ఇది ఎవరు పడితే వాళ్ళు, ఈ సెలబ్రిటీస్ ఏదో వేసుకుంటున్నారు, నీకు ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంది. దీంట్లో సోషల్ మీడియాలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ కరంగలి తప్ప ఏం కనిపించట్లేదు. సో ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. అందరూ దీని గురించి అడుగుతున్నారు. సో మేము చేయాలి అంటే అది ఖచ్చితమైన ఒరిజినల్ అయితే తప్ప చేయడానికి ఈ సంస్థకి ఉండదు. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగితే భూతద్దంలో చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మంచి అంత త్వరగా కాబట్టి పొరపాట్లు జరగకూడదు. అందుకనే చాలా కాలం ఆలోచించి వాటి అసలు బయట నుంచి తెప్పించడం కాదు, ఆ కరుంగలి వుడ్ తీసుకొచ్చి ఇక్కడే చేసి మొత్తం కేవలం రిటైల్గా ఇవ్వడమే కాకుండా మొత్తం అన్ని సంస్థలకి ఇక్కడి నుంచే పంపించి, ఇది ఒరిజినల్ ప్రత్యేకించి చెప్పవసరం లేదు. దాంతోపాటు కరుంగలితో పాటు ఏ వుడ్ అయితే కట్ చేసి ఆ పూసలుగా తీస్తున్నారో ఆ వుడ్ పీసు ఎవరైతే ఆర్డర్ చేస్తున్నారో కరుంగలి, ఆ వుడ్ పీస్ కూడా ఒక పీస్ కూడా ఈ మాలతో పాటు పంపించడం. అంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ కరుంగలి వుడ్ అంటే ఏం లేదు, బ్లాక్ ఎబోని, నల్ల తుమ్మ. దీన్ని వాళ్ళు ఏదో 150 సంవత్సరాల చెట్టు, దాని మధ్యలో బెరడు, ఆపై లోపల నుంచి వచ్చేదాన్ని తీయడం, ఇవన్నీ ఉత్తిదే. మీరు గూగుల్ చేస్తే స్పష్టంగా ఏమర్థం అవుతుందంటే, మన పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, చెప్తారు. నల్లతుమ్మ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, దాని పేరు బ్లాక్ ఎబోని. సో ఇది దిష్టి దోషాలకు అది ఉపయోగపడుతుంది. అది ఈ సంస్థలో భారతదేశం అంతా ఈ సంస్థ ఉన్న దగ్గర మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు కొరియర్లో పంపించమంటే కొరియర్లో పంపిస్తారు. కొరియర్ చార్జెస్ మాత్రం మీరు పే చేయాల్సి. కానీ దీన్ని కొంతమంది సిల్వర్ లో కూడా ఇష్టపడుతున్నారు కదా, ఆప్షన్ కూడా ఉంటుందా మీ దగ్గర? ఉంటాయి, రెడీగా ఉంటాయండి. అన్ని ఫార్మాట్ లో రెడీగా ఉంటుంది. ఓకే, కావాలనుకున్న వాళ్ళు వేసుకున్నా అన్ని ఫార్మాట్ లో. ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కాబట్టి అక్కడ అన్ని ఉంటాయి. ఓకే, కాలర్ ఉన్నారు శ్రీకాంత్ గారు కృష్ణా జిల్లా నుంచి. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి. మీకు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఓం నమ శివాయ. శివాయ నమః. శ్రీకాంత్ గారు చెప్పండి. నా గురించి ఏమండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16 కృష్ణా జిల్లా అంటే ఎక్కడి నుంచి అండి? మచిలీపట్నం అండి. బందర్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16/12/1987. 16/12/1987. 1987. బందరా మచిలీపట్నం అండి? బందరు మచిలీపట్నం ఒకటేనండి. ఒకటేనా? ఒకటేనండి. బందర్ అంటే ఏమిటి, మచిలీపట్నం అంటే ఏంటి? బందర్ అనేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరండి.
ఇప్పుడు ఈ మధ్యకాలంలో మచిలీపట్నం అని దాన్ని మార్చారండి పోర్ట్ దగ్గర. బందర్ అని ఎందుకంటారంటే మీ ఊర్లో పోర్ట్ ఉంది, అదే బందర్ పోర్ట్. అవునండి. బందర్ పోర్ట్ ఉంది కాబట్టి బందర్ అంటారు, పోర్ట్ తీసేసి. మచిలీపట్నం అని ఎందుకంటారంటే ఆ పోర్ట్లో, ఆ కోటలో, బందర్ కోటలో ఒక క్రౌన్ ఉంది, కిరీటం. ఓకే. దానికి ఒక డైమండ్ ఉంది. ఆ డైమండ్ ని చాప ముళ్ళుతో ఫిక్స్ చేశారు. ఓకే. ఆ పోర్ట్ లో ఉండే ఈ క్రౌన్ ని, ఆ క్రౌన్ లో ఉండే డైమండ్ ని చాప ముళ్ళుతో ఫిక్స్ చేశారు. అందుకనే మచిలీపట్నం అంటారు. రైట్. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. బుధవారం. ఏం చేస్తున్నారు? అకౌంటెంట్ గా చేస్తున్నాను బందర్లో. పిల్లలండి? పిల్లలు మ్యారేజ్ కాలేదు. ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది వృశ్చిక రాశి. సప్తముఖి, దశముఖి, ఏకముఖి. కుదిరితే 3, లేకపోతే ఏదైనా ఒకటి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. రైట్. మరో కాలర్ ఉన్నారు జంగారెడ్డిగూడ నుంచి, రమేష్ గారు. రమేష్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. రమేష్ గారు. హలో, చెప్పండి రమేష్ గారు. హలో, చెప్పండి రమేష్ గారు, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 1/1/2001 అండి. నా డేట్ 1/1/2001 అండి. ఓకే ఓకే. కంగారు పడదు, 2001 కదా. 2001 అండి. మళ్ళీ ఇంకోసారి తీసుకుంటాను. ఇది సోమవారం నాడండి. సోమవారం అండి. ఏం చేస్తున్నారు? MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి. వెరీ గుడ్. ఇది సప్తమి శుక్లపక్షము. ఇది మీనరాశి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేసుకోండి. జంగారెడ్డిగూడెం నుంచి అండి. అవునండి. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఇవన్నీ మన తెలంగాణ బోర్డర్ పక్కన ఉంటాయి. ఓకే. ఈ అంతా ఆ ఏరియా అంతా బాగుంటుంది కదండి. జంగారెడ్డిగూడెం, కోయిలిగూడెం, అంటే కోయికన్నాపురం, ఇవన్నీ బాగానే ఉంటాయండి. అన్నీ మీ పక్క పక్కనే అనుకుంటా. అవునండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ద్వాదశముఖి రుద్రాక్ష 12 ముఖాలు. ఇది సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం. ఆల్ ది బెస్ట్. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అలాగే చాలా మంది అన్నీ ఉన్నా కూడా నాలెడ్జ్ ఉంటుంది, అన్ని విధాలుగా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని చూసుకోవడం, నలుగురిలోకి వెళ్ళలేకపోవడం, నేను వాళ్ళకంటే అలా ఉన్నానేమో, వాళ్ళకంటే ఇలా ఉన్నానేమో, తక్కువగా ఉన్నానేమో, నేను పర్ఫెక్ట్ కాదేమో అని చెప్పేసి చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎందుకు ఇలా? దురదృష్టం. అది యూత్లో ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. వీళ్ళకి అంటే బై బర్త్ మనకి పుట్టినప్పుడే అంటే మన బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి ప్రతి మనిషికి. దురదృష్టం యూత్ అంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళల్లో ఉన్న బలహీనతల్ని భూతద్దంలో చూస్తున్నారు. బలహీనతల్ని కాదు మీరు చూడాల్సింది, మీలో ఉన్న బలాల్ని చూడండి. మీలో ఉన్న బలాల్ని చూడండి. చూస్తే అవి అద్భుతాలు జరుగుతాయి. మీరు ఆలోచించే విధానంలో మార్పు రావాలి. మీరు ఒక యువకుడు అడవిలో ఉన్నాడు. అడవిలో ఉంటే తను అనుకోకుండా ఒక నక్కను చూశాడు. నక్కను చూస్తే నక్కకి ఒక కాలే ఉంది, ముందు ఇంకొక కాలు లేదు. అది నడవడం చాలా కష్టంగా ఉంది. దీనికి ఆహారం ఎలాగా అని చెప్పి అనుకుంటున్నాడు. ఈలోపు శబ్దం అవుతుంది. ఏంటా శబ్దం అని భయపడి చూస్తే అది సింహం వస్తుంది. చెట్టుకి దాక్కుంటాడు. ఆ సింహం మాంసం ముక్కను తీసుకొచ్చి నక్కకిచ్చి వెళ్ళిపోతుంది అక్కడ పడేసి. సో అనుకుంటాడు, అంటే భగవంతుడు ఎవరికి ఏది కేటాయించాలో అది కేటాయించాలి. తను వేటాడలేదు, పని చేయలేదు కాబట్టి తనకు వచ్చింది. నేను కూడా రేపటి నుంచి పని చేయకపోతే భగవంతుడు నాకు కూడా చంపేయడు, నాకు కూడా ఏర్పాటు చేస్తాడు ఫుడ్ అనుకొని 2 రోజులు వర్షం తినకుండా అలా ఉంటే 3వ రోజు అలా నడిచి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. పడిపోతే ఒక సాధువు వచ్చి నీళ్లు కొట్టి ముఖం మీద
ఏంటి ఇంత నీరసంగా ఉన్నావు, ఏమీ తినలేదా అంటే, ఇది నేను చూశాను, ఇలాగా భగవంతుడు నాకు కూడా ఏర్పాటు చేస్తాడు, ఆయన ఎవరిని చంపాడు అంటే, పిచ్చవాడా నువ్వు ఎగ్జాంపుల్ తీసుకున్నది బాగానే ఉంది, భగవంతుడు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి నువ్వు అనుకున్నావు, ఆ నక్కకి నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి అన్న ఆలోచన నువ్వు చేయలేదు, నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలని, నువ్వు తీసుకునే పొజిషన్లో ఉండాలని ఆలోచించావు. సో ఏదైనా మనం ఆలోచించే విధానంలో ఉంది. ఇప్పుడు మియాజాకి అని ఖమ్మంలో ఒక రైతు మామిడి పళ్ళని డెవలప్ చేశాడు, మియాజాకి, అది 2.5 లక్షలు కిలో. సో 30 మొక్కలు కాలిఫోర్నియా నుంచి తీసుకొచ్చాడు. సో మనం పాజిటివ్ గా ఆలోచిస్తే ఏదైనా జరుగుతుంది. నేను రేపు థర్స్డే మాత్రం, అంటే వారానికి ఒక్క రోజు ఏదో ఒక ఊరి సంస్థ బ్రాంచ్ లోకి వెళ్తాను. విజయవాడ మాత్రం రేపు వెళ్తున్నాను, థర్స్డే గురువారం నాడు 22 అనుకుంటా, 22nd ఇఫ్ ఐఎమ్ రైట్, థర్స్డే నేను అక్కడ విజయవాడలో ఉంటాను. సో మధ్యాహ్నం వరకు ఉంటాను, మీరు అర్థం చేసుకొని 2-3 పేర్లు అక్కడ రాయించకండి. మిగిలిన అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి, గురువారం తప్ప శని ఆదివారాలతో కలిపి రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా మాత్రం అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో మీరు ఎక్కడున్నా, అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఎక్కడైనా ఇది ఈ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడిస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చినా, లేదు రేపు గురువారం విజయవాడలో కలవాలని దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే నేను చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. రైట్, చాలా విషయాలు, మంచి మోటివేషనల్ స్టోరీస్తో పాటుగా ముఖ్యంగా నకిలీలు ఇవాళ ఏంటంటే, అంటే చాలా మంది తీసుకుంటుంటారు కానీ అలా కాకుండా మోసపోకుండా నకిలీలు కాకుండా మంచివి ధరించడం వల్ల ఎలా ఉంటుందని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.